అధ్యక్షులు బండి సంజయ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అరుణ్ గారు, కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు నాగేంద్ర భాస్కరరావు గారు, స్వామి గౌడ్ గారు, ఫార్మర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర పెద్దలు, సోదర సభ్యులు, రేమేందర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు ప్రస్తావించారు. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని, ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా తుంగలో తొక్కేసి స్వప్రయోజనాల కోసం రాజకీయాలు నిలుపుతూ కేవలము కుటుంబ ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల ఆలోచన కించిత్తు కూడా లేదని, ఏ తెలంగాణ వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి భావించినటువంటి వారు ఆ రోజు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఒకవైపు కొలువు లేవు, సర్ప్లస్ బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి లక్షల కోట్ల అప్పుల ఊపిలోకి నెట్టి కరోనాను ఎదుర్కోవడంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పూర్తిగా గాలి వదిలేసి మీ మాన మీద పండండి అనే రీతిలో వివరించి గాంధీ హాస్పిటల్ పరిమితం చేసి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ మనం కల్లారా చూసాం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాత్రి బొమ్మలు కూడా కరోనాను ఎదుర్కోవడంలో ఏ రకంగా వారు సఫలీకృతం అవుతున్నారు. ప్రపంచం మొత్తం ఈరోజు మోదీ వైపు, మన భారతదేశం వైపు చూస్తాం. 2 దేశీయ సంస్థలు ఈరోజు వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసి రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కొనసాగుతూ ఉంది. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి గారు మిగతా ప్రజానికానికి స్ఫూర్తిగా ఉండాల్సిన వారు ఎంతసేపు కూడా పారాసెటమాల్ 2 గోళీలు వేసుకుంటే సరిపోతుంది, మాస్క్ పెట్టాల్సిన అవసరం అని చెప్పిన వ్యక్తి చివరికి తను సైతం కూడా వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈరోజు 35 కోట్ల మంది వ్యాక్సిన్ ఇవాళ భారతదేశంలో మోదీ నాయకత్వంలో పూర్తి చేసుకున్నామంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోదీ గవర్నమెంట్. ఒక సింగిల్ డేలో 87 లక్షల మందికి టీకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు పోటీపడి ఈ రకంగా ఈ కరోనాను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ మించి ఇతరత్ర ఏది లేదని ప్రజలు భావిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా వ్యాక్సినేషన్ సంబంధించి ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఉంటే దానికి రాజకీయ రంగు పులిమి పక్క రాష్ట్రం ఒకరోజు 18 లక్షల మందికి వారు టీకాలు ఇవ్వగలిగినారు. కానీ తెలంగాణలో పరిస్థితి లేదు. అందుకనే కరోనాను ఎదుర్కోవడంలో మొదలుకుంటే వారు చెప్పేట్టుగా అన్ని రంగాలు, విద్యారంగం, వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, తెలంగాణ ఇస్ సపోజ్ టు బి వీకర్ సెక్షన్ స్టేట్ అని. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో ప్రభావితమైన రాష్ట్రం. దాదాపు 26% ఉన్న ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ సప్లాన్ కోసం కొట్లాడి చట్టబద్ధత తీసుకొస్తే దాన్ని నీరుగార్చేసి అసెంబ్లీలో సప్లాన్ బదులుగా ఎస్సీ చట్టం మార్చేసి ఇవాళ మరి ఎవరి ఆజమాయిషం లేకుండా కేంద్రం ఇచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ కోసం ఇచ్చేటువంటి వాళ్ళ సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం, లేదా ఇవాళ విద్యార్థుల యొక్క చదువుల కోసం పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇస్తూ ఉంటే వాటి దారి మళ్ళీ ఇస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు అదుపు చేయలేకపోతున్నారు.
ఆ రకంగా 54% ఉన్న బీసీల పట్ల కూడా ఆత్మ గౌరవం ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక 47 కులాలకు ఒక 73 ఎకరాలు స్థలాన్ని కేటాయింపు చేసి 10 కోట్లు విడుదల చేస్తామని చెప్పి 2 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి కుదరదు. కాబట్టి ఈ రకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా ఈరోజు తాకట్టు పెట్టి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. అందుకని వాళ్ళ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ పూర్తిగా ఈరోజు అసంతృప్తితో ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వారు ప్రస్తావించారు. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఇవాళ వారి అధికారికి వచ్చిన 7 సంవత్సరాల్లోని ఎస్సీ ఎస్టీలకు సామాజికంగా వెనుకబడినటువంటి సామాన్య వివక్షకు గురైనటువంటి వర్గాలకు చేతినివ్వడానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వారు విస్తరింపజేయడానికి తీసుకున్న చర్యలకు వైపైతే అదే రకంగా బీసీలకు సంబంధించి కూడా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు. మొదటిసారి 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒకసారి బీసీల కోసం ఏదైనా రాజ్యాంగ సవరణ జరిగిందంటే అది మోదీ హయాంలో మాత్రమే. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని సవరించిన దాఖలాలు లేవు. ఆ యొక్క రాజ్యాంగ హోదా కల్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఏ రకంగా కాంగ్రెస్ అడ్డుకునేది. 1 సంవత్సరం కాలం పాటు లోక్సభలో ఆమోదం పొందితే రాజ్యసభలో అడ్డుపుల్లా వేసి ఏ రకంగా మరి బీసీల వ్యతిరేకతను చాటుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు గమనిస్తాం. ఇవాళ 60,000 మంది విద్యార్థులకు ఓబీసీలకు దేశవ్యాప్తంగా కూడా నాణ్యమైన విద్య కల్పించడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు. అంతేకాదు బీసీలో కూడా 27% రిజర్వేషన్ కొన్ని కులాలే లబ్ధి పొందుతున్నాయి. సమాజంలోని చిట్ట చివరి ఎవరైతే ఇవాళ కులం ఉన్నదో వ్యక్తులు ఉన్నారో మన యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క అంత్యోదయ సిద్ధాంతానికి కట్టుబడి ఆ సంకల్పాన్ని నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ మరి బీసీలో కూడా వర్గీకరణ పేరు మీద జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం. ఈ రకంగా అన్ని వర్గాల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస విధానంతో పనిచేస్తూ ఉంటే మన రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం మేము మా కుటుంబం కోసం అనే రీతిలో ఈ తెలంగాణ ఇది కల్వకుంట్ల క్షేమం కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం పాటుపడతామని చెప్పి వాళ్ళ ఏ రకంగా వివరిస్తూ చూస్తారు. మొత్తం రాష్ట్రాన్ని వాళ్ళ అప్పుల పాలు తీసి దివాలా తీసి ఏ రకంగా ఇవాళ అప్పు చేసి పప్పు కొడుకున్నట్టుగా మరి ఈరోజు కేసీఆర్ గారు చూస్తూ ఉంటే ఊపర్ షేర్వాణి అందరు పరీక్షలు. హైదరాబాద్ ఇవాళ నాగారెడ్డి గోళ్ళు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో జిహెచ్ఎంసీ తెలంగాణ వచ్చినప్పుడు మన కార్తిక రెడ్డి గారు కూడా మేయర్గా ఉంది. సర్ప్లస్ బడ్జెట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. అటువంటి వాళ్ళ జిహెచ్ఎంసీ 4,600 కోట్ల అప్పు, నెలకు 30 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నది. అప్పు చేసి పప్పు కూడా రీతిలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితి వల్ల హైదరాబాద్ ఉన్నదంటే ఇది కేసీఆర్ యొక్క నిర్వాహకం, మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి ఈ హైదరాబాద్ ఏ రకంగా మరి వారు వెళ్తున్నా చూస్తారు. జిహెచ్ఎంసీ ఆస్తులన్నీ కూడా ఇవాళ కుదవబెట్టి అప్పులు తెస్తా ఉన్నారు. ప్రభుత్వ భూములన్నీ కూడా సర్కారు భూములన్నీ కూడా భావి తరాలకు అది సంపద, దాన్ని కూడా ఇవాళ పూర్తిగా అమ్మకానికి పెట్టి ఏ రకంగా రాష్ట్ర సంపద దోచుకునేదానికి ఈ యొక్క కుటుంబం ఈ యొక్క పార్టీ వ్యవస్థలో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కేవలం ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి విలువలతో కూడుకున్న రాజకీయాలు స్వస్తి పలికి ఇవాళ ఈటల రాజేందర్ గారు మన పార్టీలో చేరే సందర్భం స్వయంగా వారు ఏ పార్టీ మీద గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ సాంప్రదాయాన్ని మన పార్టీలో చేరుకునే అవకాశం. కాబట్టి వాళ్ళ ఈటల రాజేందర్ గారు తన సభ్యత్వాన్ని రాజీనామా చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినట్టు కాదు, టీఆర్ఎస్లో ఇవాళ చేరి మంత్రులు అయిపోతూ ఉంటే కనీసం రాజీనామా చేసేటువంటి వాళ్ళకి ఇవాళ ఈరోజు విలువలతో కూడుకున్న రాజకీయాలు పూర్తిగా స్వస్తి పలికి ఇవాళ పైపెచ్చు ఎదురుదాడి చేస్తారు. అంత కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఏ రకంగా మరి సెంటిమెంట్ని పండించి ఓట్లు దండుకోవడానికి తప్పితే తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశాలను తెరమీద తీసుకొచ్చి ఇప్పుడు తాజాగా ఈ నీటి వాటకాల పైన చర్చ. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తోడుదొంగలి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక భావ విద్వేగాన్ని సృష్టించి ఆ 2 రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు కాకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క నీతి అంశాలను
తెర మీద తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందే కుట్రలు చేస్తారు. అంతేగాని ఈ రెండు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకునే అవకాశం ఉన్నప్పటికీ, సంప్రదింపులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని జోలిపోకుండా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ సీమాంధ్రం రక్షణ కౌశలంగా వాడుకునేటువంటి ఏ రకమైన కుట్రలు పడుతున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కార్యాలయం ద్వారా చాలా స్పష్టం చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని వర్గాల పూర్తి రక్షణ కవచంగా బీజేపీ ఉంటుంది. ప్రత్యేకంగా సీమాంధ్ర ప్రజలు కూడా ఏమాత్రం కూడా ఇవాళ ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు ఏ రకంగా చెలగాటమాడుతున్నాయో, ఈ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ సీమాంధ్రలో కూడా పూర్తిగా రక్షణగా ఉంటామనేటువంటి ఒక భరోసా భారతీయ జనతా పార్టీ ఈరోజు కల్పిస్తూ, ఈరోజు ముఖ్యంగా రాజకీయంగా ఆలోచన చేసినట్టయితే ప్రజలు ఈ పార్టీగా మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా టీఆర్ఎస్ ఇవాళ ఓడించడానికి టీఆర్ఎస్ పట్ల బీసీకి వేసైపోయిన ప్రజలు కానీ ప్రత్యామ్నాయం కోసం చూస్తాం. ఆ ప్రత్యామ్నాయం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రత్యామ్నాయంగా ఇవాళ ప్రజలు మనకు స్పష్టంగా సానుకూలత వ్యక్తం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ సంతోషంలో సడమయ్యే మాదిరిగా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చి మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యవర్గం ద్వారా మొత్తం మన కార్యకర్తలు మన నాయకత్వంలో స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనేటువంటి స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం వస్తే, సందర్భం వస్తే రెండు పార్టీలు కలిసే ప్రమాదం ఉంది తప్పితే ఏనాడు కూడా బీజేపీ తెలంగాణ ఉద్యమం కోసం జేఏసీలో భాగస్వామ్యం తప్పితే ఈ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసిన దాఖలాలు లేవు. అది స్థానిక సంస్థల ఎన్నికలైనా రాజకీయంలో ఏ ఎన్నికలు జరిగినా ఇంతవరకు 2002లో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీతో ఈ ఎన్నికల పొత్తులో భాగంగా కలిసి పోటీ చేసిన దాఖలాలు లేవు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అధికారాన్ని రాష్ట్రంలో పంచుకున్నారు, కేంద్రంలో పంచుకున్నారు. అవసరమైతే భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో బలపడితే ఎదుర్కొనేటువంటి దానికోసం అవసరమైతే రెండు పార్టీలు కలిసే ప్రమాదం ఉన్నటువంటి స్పష్టత ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకున్నాం. లేనట్లయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఏ రకంగా ఈరోజు ఎదురుదాడి చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ టీఆర్ఎస్ ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక విశాలమైన దృక్పథంతో ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీగా ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్న ప్రత్యయం అది బీజేపీ వల్లనే స్పష్టం చేయాల్సి వస్తుంది. దానికోసం అవసరమైతే ఇంతకుముందు అధ్యక్ష ప్రకటించినటువంటి పాదయాత్రతో పాటు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కిసాన్ మోర్చా, యువకులు, నిరుద్యోగ సమస్య ఈ యొక్క అనుబంధ సంస్థలు కూడా చాలా క్రియాశీలకంగా మన క్షేత్రస్థాయిలో ఉద్యమ బాట పట్టి ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, ఇవాళ హైదరాబాద్ ఉండే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు జత కలిస్తే ఆ ప్రాంతీయ పార్టీలు కూడా కనుమనుమవుతున్న ఉదంతాలు అది బీహార్ అయినా యూపీ అయినా ఈ ఉదంతాలను కూడా ప్రజల ముందు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ మేమే ప్రత్యేకమని చెప్పి వారు ఏ రకంగా జబ్బులు చర్చుకున్నా ప్రజల ముందు స్పష్టత ఒక బీజేపీ మాత్రమే ఒక సమర్థత ఉన్న పార్టీ, సామర్థ్యం ఉన్న పార్టీ, టీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. ఆ రకంగా టీఆర్ఎస్ ప్రలోభాలకు కానీ లేదా టీఆర్ఎస్ యొక్క మరి అధికారంలో భాగస్వామయ్యేటువంటి అవకాశం కాంగ్రెస్ మాదిరిగా బీజేపీకి లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు. పొరపాటున కాంగ్రెస్ అని చెప్పి నమ్మి ఓటు చేస్తే వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ బాట పడతారని అవి కళ్ళ ముందున్న దాఖలాలు. ఇంతవరకు ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే దాదాపుగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కలిసిన దాఖలాలు సిపిఐ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ లో కలిసినాయి. కాబట్టి అది ఒక బీజేపీ వినాయకు. అందుకనే బీజేపీ ఇస్ ఏ పార్టీ డిఫరెన్స్ కాబట్టి సిద్ధాంతాలకు లోబడి పనిచేసే పార్టీ కాబట్టి ప్రజలకు ఆ విశ్వాసం కల్పించే రీతిలో రాజకీయపరమైనటువంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. భవిష్యత్తులో టీఆర్ఎస్ ఢీకొనే శక్తి సామర్థ్యంతో పాటు అధికారానికి అవకాశం పార్టీ బీజేపీ మాత్రమే అనే విషయాన్ని చాటి చెప్పే రీతిలో మన కార్యక్రమాలు మనం ఆ రకంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ఒక కార్యాచరణ అనుగుణంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.